మన అద్దిరేటి రుచుల్లో ఈనాటి అద్దరిపోయే రెసిపీ ఏంటంటే ఉల్లి కారంతో చేప వేపుడు. ఏమన్నా టేస్టా? దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఫిష్ ముక్కలు, ఏదైనా ఫిష్ మసాలా, గరం మసాలా ఏదో ఒకటి తీసుకోండి. ముందు నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక్క మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా సన్నగా కట్ చేసిందే తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా అంతేనండి, ఒక 4-5 గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు సన్నగా అది కూడా తురుముకొని వచ్చినాయి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఉప్పు ఒక 3/4 టీ స్పూను. మళ్ళీ కావాలంటే పైనంగా చల్లుకోవచ్చు, ముందు తక్కువ వేయండి. కారం ఒక 1 టీ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక 1 టీ స్పూను. నిమ్మరసం ఒక మీడియం సైజ్ లెమన్ మొత్తం వేసేసాను. దీంతో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నిమ్మరసం మర్చిపోకండి. ఒకవేళ మీ ఇంట్లో నిమ్మరసం లేకపోతే పెరుగు కలపడానికి తటపటాయించకండి, ఎందుకంటే పెరుగు నిరభ్యంతరంగా ఫిష్లో వాడుకోవచ్చు. సో ఈ పేస్ట్ని మొత్తం నేను మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా పేస్ట్ చేసుకొని వచ్చారు ఎట్టకేలకి. సో ఇదిగోండి, ఈ ఫిష్ పీసెస్కి ఇట్లా మొత్తం పేస్ట్ని ఇట్లా పైన కింద మధ్యలో లోపల వెనుక మొత్తం చుట్టూ పట్టించేసేయండి. అన్నిటికీ జాగ్రత్తగా పట్టించండి. ఏమైనా పేస్ట్ మిగిలిన తర్వాత కూడా ఫ్రై మీద వేయచ్చు, నేను చెప్తాను. సో దీని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి, మంచిగా మ్యారినేట్ అవుతుంది, ముక్క గట్టి పడుతుంది. ఇప్పుడు తీసుకొచ్చి ఒక తవ మీద బాగానే ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ పీసెస్ అన్నిటిని పేర్చేసా. చలో ముందు ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాము. ఆ తర్వాత అటు తిప్పి ఫ్రై చేసినప్పుడు ఏం చేయాలో ఆ తర్వాత అటు తిప్పి ఫ్రై చేసినప్పుడు కూడా ఇట్లానే 2 వైపులా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత చివరిలో ఈ మసాలాను కొంచెం ట్యాంపరింగ్ చేయండి. వీలైతే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని దించేయండి. దట్స్ ఆల్ అండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మీ అద్రేటి రుచుల్లో మళ్ళీ కలుస్తాను.